ప్రైజ్ ది లార్డ్. 25వ కీర్తన 20వ వచనం. నేను నీ శరణు జొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. భక్తుడు దేవుని యొక్క శరణును కోరుకుంటూ ఎన్నో రీతులుగా మేలు పొందేవాడు, ఎన్నో రీతులుగా తన జీవితంలో ఆశీర్వదించబడ్డాడు. దేవునిని శరణుజొచ్చుట ద్వారా మన జీవితంలో మనం ఎంతో క్షేమాన్ని పొందుతాం, వేటగాని ఊరిలో నుండి తప్పించబడతాం, దుష్టుని కార్యముల నుండి మనము కాపాడబడతాం. అంత మాత్రమే కాదు, మనము సిగ్గు నొందకుండా దేవుని మహోపకారాలు అనుభవించే విధంగా మన జీవితాలని దేవుడు సిద్ధపరుస్తాడు. మన ప్రాణమును కాపాడేది ఆయనే, మనల్ని సజీవులుగా నిలిపేది ఆయనే, మనల్ని లోకంలో పరిశుద్ధంగా నడిపేది ఆయనే. మన మార్గము తొట్టిల్లిపోకుండా, మన పాదము తొట్టిల్లిపోకుండా, మన మార్గము మనము తప్పిపోకుండా సన్మార్గంలో మనల్ని నడవచేసేది దేవుడే. అందుకే మనం ఆయన శరణు చొచ్చాలి. కోడి తన పిల్లలు ఆ బయట ఆహారం తింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. తన పిల్లలు ఎక్కడున్నారో అది అక్కడక్కడే సంచరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ చిన్న పిల్లలకి పైన గ్రద్ద తిరగడం అర్థం అవ్వదు. ఎప్పుడైతే ఆ గ్రద్ద వాళ్ళని పట్టుకోవడానికి తిరుగుతూ ఉంటుందో తల్లి గమనించి వాళ్ళని పిలుస్తుంది. తన రెక్కలు చాపి వారి కొరకు ఆశ్రయం ఇవ్వడానికి ఆరాటపడుతూ ఉంటుంది. చాలా పిల్లలు ఆ తల్లి యొక్క కేకకు లోబడి పరిగెత్తుకొని వచ్చి ఆమె శరణు జొచ్చుతాయి. కానీ కొన్ని పిల్లలు మా అమ్మ అలాగే పిలుస్తుందిలే అన్నట్లుగా నిర్లక్ష్యంతో వ్యవహరించి ఆ శత్రువు అయిన గ్రద్దకు దొరికేస్తాయి. మరి ఈ లోకంలో మనం కూడా చాలా శత్రువుల చేత బంధింపబడుతూ ఉన్నాం. చాలా శత్రువులు మనల్ని సంహరించడానికి తిరుగుతూ ఉన్నారు. వ్యాధులు, బాధలు, సమస్యలు, అపవాది కుట్రలు, అపవాది శోధనలు, ఆధ్యాత్మికంగా, కుటుంబపరంగా, మానసికంగా, వ్యక్తిగతంగా, ఆర్థిక పరంగా అనేకమైన శోధనలు మనకు తీసుకొచ్చి దేవుని దూషించేలాగా, దేవుని విడిచిపెట్టేలాగా, దేవుని మార్గాన్ని తప్పిపోయేలాగా చేసి వాడితో పాటు యుగయుగాలు నిత్య నరకంలో మనం ఉండాలన్నది వాడి ఉద్దేశం. అందుకే వాడు ఆయా రకాల తంత్రాలతో మన దగ్గరకు వస్తూ ఉంటాడు. మనం దేవుని శరణు జొచ్చలేదనుకోండి, వాడికి దొరికిపోమా? మనం సిగ్గునొందమా? మన ప్రాణం లయమైపోదా? మన జీవితం పాడైపోదా? అందుకే మనం ఆయన శరణు జొచ్చాలి. ఆయన మనకున్నారు. అది ఏ చిన్న తప్పైనా, ఏ చిన్న పాపమైనా, ఏ చిన్న బాధ అయినా, అది పెద్దదైనా, అది ఎంతైనా, ఏదైనా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేసాయి, ప్రభువుకి అప్పగించుకో, ప్రభు మీద ఆనుకో, ప్రభువు మీద ఆధారపడు, విశ్వాసంతో ప్రభు దగ్గరికి రా. ప్రభు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఆయన శరణు జొచ్చి వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, వారి ప్రాణం ఆయన కాపాడుతారు. ఒకవేళ ఈరోజు నువ్వు ఏ బాధలో, ఏ భయములో, ఏ ఆందోళనలో ఉన్నావో ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే ప్రభు నీ ప్రాణాన్ని కాపాడతారు. నేను సిగ్గుపడనివుడు, నిన్ను ఆయన రక్షిస్తాడు, నిన్ను ఆ కష్టం నుండి విడిపిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ శరణు జొచ్చి మేము తప్పించబడేవారంగా, కాపాడబడేవారంగా చెయ్యండి. గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.